వ్యవసాయ మార్కెట్లను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదానికి మోదీ ప్రభుత్వ లొంగుబాటు విధానాలను ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సైదాపురంలో ర్యాలీ చేపట్టారు. అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేరి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ నిరసన చేపట్టారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సైదాపురం బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షులు డిపి పోలయ్య మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో పాటు అటు అంతర్జాతీయ వాణిజ్య, రాజకీయ రంగాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. గాజాను, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని, పనామా కాలుపై తమదే ఆధిపత్యమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బయటికి వచ్చేస్తామని బెదిరింపులు జారీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా నాయకులు కె చెంగల్రావు, నాయకులు పి అనూష, నాగమణి, కోటయ్య, శ్రీను, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా గత నెల 21, 22, 23 తేదీలలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ 3వ మహాసభలు మహారాష్ట్ర, నాందేడ్లో జరిగాయి. ఆ మహారాష్ట్రలో 3 రోజులు జరిగిన మహాసభల్లో మొత్తం కూడా చర్చించి ఈ దేశంలో రైతాంగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకి ఉరితాడుగా బిగిస్తున్నటువంటి 2020 ఎలక్షన్ బిల్లును రద్దు చేయాలని,